హైదరాబాద్లో భారీ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాల నుండి బస్తీవాసులు నరకయాతన పడాల్సి వస్తోంది. కాలనీలు ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది బస్తీవాసులైతే వర్షం కురిసిన రాత్రి కంటి మీద నిద్ర లేకుండా జాగారం చేయాల్సిన పరిస్థితి. ఫిలింనగర్లోని బాలరెడ్డి నగర్ బస్తీ, బసవతారక నగర్ బస్తీలో పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటుంది. కాలనీ రోడ్లను ఎప్పుడో ఎన్నికల ముందు తవ్వి వదిలేశారు. దీంతో వరద నీరంతా ఇళ్లలోకి చేరుతోంది. సంవత్సరం నుంచి వేయని రోడ్లు, చెత్తా చెదారంతో అక్కడి సహజీవనం చేస్తున్నారు బస్తీవాసులు. బస్తీ జనాల కష్టాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చినప్పుడు పరిస్థితి విషమంగానే ఉంటుంది. అయితే బస్తీలలోనైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు. మొత్తం వరద నీటితో బస్తీ అంతా ముంచెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే ఫిలింనగర్లో ఉన్న బాలరెడ్డి నగర్ బస్తీలో అయితే ఉన్నాం. అయితే ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మిగతా రోజులలో కూడా పరిస్థితి విషమంగానే ఉంటుందని ఇక్కడ స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. అయితే గతంలో ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఈ రోడ్డుని తవ్వి ఇలాగే వదిలేయడం జరిగింది. జేసీబీ ద్వారా ఇలా రోడ్డు మొత్తం తవ్వి తర్వాత రోడ్డు ఇద్దామని చెప్పేసి అధికారులు నిర్ణయం తీసుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాగే వదిలేస్తారని అయితే స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే గతం నుండి ఇప్పటి వరకైతే ఏ అధికారులు కూడా స్పందించడం లేదని, వర్షం వచ్చినప్పుడు మొత్తం వరద నీరంతా ఇంటిలోకి వస్తుందని, సాధారణ పరిస్థితులలో కూడా ఇక్కడ నడవలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుండి ఇక్కడ ఉన్నది, అధికారులతో మాట్లాడారా లేదా, స్పందించారా లేదా అని. పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి అయింది. తొవ్వేసిరు, వెళ్ళిపోయారు, మట్టేసిరు, కొట్టుకపోతూనే ఉన్నది. ఇంట్లోకి వస్తున్నాయి నీళ్ళు, మొత్తం బాత్రూమ్లకు ఇంట్లోకి మొత్తం అసలు తిరగలేని పరిస్థితి. పొద్దుగాల అయితే 5 గంటలకు అసలు పెద్దవాళ్ళు పడిపోతారు. ఒకసారి చూడండి అక్కడ మీరు ఎలా ఉంది, మొత్తం అసలు నడవలేని పరిస్థితి. ఇక్కడ నుంచి అక్కడ మొత్తం గుడిలోకి మొత్తం నిండిపోయింది. ఇంట్లో ఇంట్లో వాళ్ళకు మొత్తం నీళ్ళన్నీ నిండిపోయింది. 4 గంటల నుంచి పాపం నిన్న రాత్రి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వాళ్ళకి అదే పరిస్థితి. ఎలా పెట్టుకున్నారు నీళ్ళు మొత్తం వాళ్ళు మొత్తం. మేము కూడా అక్కడ అట్లా పెట్టుకున్నాం. ఆ గోడ ఎంత పరిస్థితి దారుణంగా ఉందంటే ఎవరైనా అక్కడ నుంచి పడిపోతే కింద పడి చచ్చిపోతారని భయానికి మేము ఇంటిని రాళ్ళు పెట్టాం. మొత్తం రాళ్ళు వర్షం రావడం, కొట్టుకోవడం. ప్రమాదాలు చాలా జరిగాయండి, చెప్పలేము. ప్రమాదం చిన్న పాప అక్కడ నుంచి పడి చనిపోయింది. ఒక ముసలామె కాలు ఇరిగిపోతే ఇక్కడనే పడిపోయింది. చాలా ప్రమాదాలు జరిగిపోయినాయి. కానీ ఎవరు స్థానికంగా పట్టించుకోరు. వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. మా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాము, మా కార్పొరేటర్ దగ్గరికి వచ్చినాము. పోయినా కూడా వస్తాము, చేస్తామంటారు, మళ్ళీ ఇట్లనే ఉంది. మా పైన దాదాపు సంవత్సరం అవుతుంది. డిసెంబర్ అంటే 9 నెలలు నడుస్తుంది. కానీ వచ్చే వాళ్ళు లేదు, ఎవరు లేదు, చూసేవాళ్ళు కనీసం వచ్చి చూసిపోయేటోళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. మాకు ఎలా పరిస్థితి ఉంది మరి ఏంది వాళ్ళకు అని వచ్చి కనీసం పరామర్శించడానికి కూడా ఎవరు రావడం లేదు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే బస్తీలో ఒక సంవత్సరం నుండి కూడా పరిస్థితి ఇలాగే ఉందని, ఒకవేళ ఇక్కడ చిన్నపిల్లలు చనిపోయినా కూడా, వృద్ధులు, మహిళలు ఇక్కడ నడుచుకుంటూ కింద పడి ప్రమాదాలకి గురైనా కూడా అధికారులు స్పందించడం లేదని, అసలు పట్టించుకునేవారే ఎవరు లేరని అయితే స్థానికులు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే గతం నుండి కూడా ఇప్పటి వరకు ఏ అధికారులు స్పందించడం లేదని, ఇక నుండి అయినా అధికారులు స్పందిస్తే కనీసం ఈ రోడ్లు బాగు చేసినా కూడా తమ ప్రాణాలు కాపాడుకున్న వారి అవుతామని అయితే స్థానికులు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.